హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ. ఇవాళ గప్‌చుప్ చేసుకుంటున్నాం. సో, ఇవన్నీ గప్‌చుప్‌కి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియెంట్స్. సో, ఇవన్నీ హోమ్ మేడ్‌వే. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటే ఎక్సెప్ట్ ఈ గప్‌చుప్ పూరి. నాకు రావట్లేదు, గప్‌చుప్ అనే వస్తుంది. ఈ పూరివి. సో, పానీపూరికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, చింతపండు, రాక్ సాల్ట్, శనగలు, వైట్ శనగలు మంచిగా కడిగి 1 నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. ఇదేంటి పుదీనా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా. పానీపూరి చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు శనగలు తీసుకొని కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసేసుకుందాం. ఇవి వైట్ శనగలు. ఒక 3-4 విజిల్స్ వరకు పెట్టుకుందాం. ఇందులోనే ఆలు కూడా వేస్తున్నా స్టఫింగ్ కోసం. ఆలు స్టఫ్ కూడా వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇంకొంచెం, ఇది గ్లాస్ నిండా వేయలేదు కాబట్టి ఇంకొంచెం వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ మంచిగా మెత్తగా ఉడికే వరకు పెట్టేసుకుందాం. త్రీ విజిల్స్ లేదంటే 4 విజిల్స్. ఆ పప్పు మెత్తగా అయ్యే వరకు కుక్కర్లో పెట్టేసుకుందాం. ఈలోపు మనము వాటర్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చిన్న అల్లం ముక్క వేసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. తుంచి వేసుకోండి, లేదంటే మిక్సీ తొందరగా అవ్వదు. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ పచ్చిమిర్చి వేసుకోండి. ఆరల్స్ మీ స్పైస్ లెవెల్ ఎంత, స్పైస్ ఎక్కువ తింటే ఎక్కువ, లేదంటే రెడ్యూస్ చేసుకోండి మిర్చిని. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ఇది మిక్సీ అయితే కొంచెం దగ్గరికి పేస్ట్ అయిపోతే ఇందులోకి రాక్ సాల్ట్ వేసుకుంటున్నాం. నార్మల్ సాల్ట్ ఉంటే ఇది వాటర్లో కలుపుకోండి. సాల్ట్ మిక్సీ పట్టేసుకున్నాం. ప్యూరీ ఫైన్గా పేస్ట్ పట్టుకున్నాము. ఇందులో ఏమేమి వేసుకున్నామంటే పుదీనా, కొత్తిమీర, రాక్ సాల్ట్, జీలకర్ర కూడా వేసాను, మర్చిపోయాను చూపించడము. జీలకర్ర, కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు. ఇందులో వాటర్ కలుపుకుందాం. ఇప్పుడు ఇది పేస్ట్ చాలా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాము. సో నో నీడ్ టు ఫిల్టర్ చేసుకునే అవసరం లేదు. ఒకవేళ కొంచెం గరుగ్గా ఉన్నా, లేదంటే ఇలాగా ఇష్టం లేదనుకుంటే మీరు ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు ప్యూరీ వేసుకున్నాము. చింతపండు మీరు మిక్సీలో అయినా వేసుకొని పట్టేసుకోండి, లేదంటే ఇలా ప్యూరీ ఇలా చేసుకొని వాటర్లో వేసుకోండి. పానీపూరి వాటర్ రెడీ. ఇప్పుడు పప్పు చూద్దాము. ఉడికింది. విజిల్ మొత్తం ప్రెషర్ పోవాలి. ఇంకా ప్రెషర్ పోలేదనుకుంటా. పప్పు చూసుకుందాం మెత్తగా ఉడికిందా లేదా.
స్పూన్ పెట్టంగానే ఇది అయిపోయింది, కాలుతుంది. చూడండి, ఇలా అవ్వాలి. పలుకు పలుకుగా అస్సలు ఉండకూడదు, మెత్తగా అయిపోవాలి. ఆలు మసాలా స్టఫ్ చేసుకుందాము. స్మాష్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం జీలకర్ర, ఇంతే. సో పానీపూరిలోకి ఆలు స్టఫింగ్ రెడీ. చాలా వేడిగా ఉంది. ఇప్పుడు పానీపూరి వేయించుకుందాము. ఇవి ఇన్స్టంట్వి, రెడీమేడ్వి. మనం ఇవి పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఓన్లీ గప్చుపే రెడీమేడ్, మిగతావంతా మనం హోమ్ మేడే చేస్తున్నాం. బాండీ పెట్టేసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. బఠానీ, మనం ఉడకబెట్టుకున్న బఠానీ ఇప్పుడు దానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ వేడుతుంది. బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆనియన్స్, ఆనియన్స్ కొంచెం వేపించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది పచ్చివాసన పోయే వరకు వేపించుకున్నాం. తర్వాత టొమాటో వేసుకున్నాం. అల్లం పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు టమాటో వేసుకున్నాం. ఒక చిన్న టమాటో, ఇప్పుడు ఈ తెల్ల బఠానీలు, ఉడకబెట్టుకున్న తెల్ల బఠానీలు వేసేసుకున్నాం. సమ్మర్ వచ్చేసింది, ఎక్కువ బయట పానీపూరి తినకుండా ఇలా ఇంట్లో కూడా ట్రై చేసుకోండి, హోమ్ మేడ్ పానీపూరి. ఇందులోకి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. పానీపూరికి ఇది మిర్చి అండ్ పుదీనా వాటర్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకున్నాం. ఇందులో ఎక్కువ వాటర్ వేయలేదు, సో అందుకోసమే వేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకుందాం. చాలా కొంచెం వేస్తున్నాను, పానీపూరి వాటర్లో చాలా వేసుకున్నాం కాబట్టి. కారం, చాట్ మసాలా,
ఇదంతా కలుపుకుందాం. పానీపూరి స్టఫ్ రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది, నోరు ఊరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనము చాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ ఆలు స్టఫ్ చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం పాపడ్ వేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే స్ట్రీట్ స్టైల్ చాట్ కూడా రెడీ అయిపోతుంది. ఇది దించేసుకుందాము. హోమ్ మేడ్ పానీపూరి రెడీ. మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్, బఠానీ స్టఫ్, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము, పానీపూరి వాటర్ అండ్ గప్చుప్. ఇవన్నీ హోమ్ మేడ్వే ఎక్సెప్ట్ ఇది కూడా మనం చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో సింపుల్గా ఇవి మనం రెడీమేడ్వి ఉంటాయి, తెచ్చి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఈ గప్చుప్వి ఆల్రెడీ ఫ్రై చేసినవి కూడా ఉంటాయి. ఏ సూపర్ మార్కెట్లో అయినా ఉంటాయి. సో అవి తెచ్చేసుకొని ఈ స్టఫ్ అంతా వేసేసుకుంటే యమ్మీ పానీపూరి ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ ఫ్యామిలీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఒక పానీపూరి, ఒక గప్చుప్ తీసుకుందాం. కొంచెం ఆలు స్టఫ్, కొంచెం బఠానీ, వేడిగా ఉంది, అండ్ ఆనియన్స్, వాటర్, పానీపూరి వాటర్. ఈ పానీపూరి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్ స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది మాత్రం చన్నా స్టఫ్ చాలా బాగుంది. అండ్ దానికి తోడు పానీ కరెక్ట్గా సరిపోయింది. చింతపండు, మింట్ అండ్ పచ్చిమిర్చి, రాక్ సాల్ట్, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసాం కదా, చాలా టేస్ట్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తేజ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.